గురూపదేశ రత్నమాల. అపరిపక్వత. అల్పమైన ఇంద్రియ సుఖాలని సులభంగా పొందాలని కాంక్షించే కామ్యార్థులు పంచేంద్రియ ప్రవృత్తులను పూర్తిగా నాశమొందించి జీవించే తపోధనులతో ఎందుకు చేరతారు? ఈ సాంగత్యం వారి కోర్కెలను నెరవేర్చదు కాబట్టి. వివరణ: లోకులు ఇంద్రియ సుఖాలకై ప్రాకులాడేవారు. సాధువులు ఇంద్రియాలను జయించే దివ్య శక్తి కలిగినవారు. సాధువులతో సాంగత్యం లోకుల కోర్కె తీర్చదు. గురూపదేశ రత్నమాల. ప్రమాదం: ఆత్మవిస్మృతి. తన శుభాశుభ కర్మల వలయంలో పడి కొట్టుకుంటున్న ఈ జీవుడు అద్భుతమైన చిరాకాశంలో ఒక ఊహగా రూపొంది నిలిచి మాయమయ్యే స్వప్నాకారుడే. వివరణ: కూటస్థుడు, వ్యావహారికుడు, స్వప్నాకారుడు అని శాస్త్రాలు 3 రకాల జీవభేదాలని తెలుపుతున్నాయి. స్వప్నాకారుని వలె వ్యావహారికుడు కూడా అసత్యమే అని ఉపదేశం. అందంగా అలంకరించబడే శిరోజాలు రాలిపోయిన క్షణమే అవి అశుభ్రమైనవని తలచి పారవేయబడతాయి. అలాగే లోకులు ఉచ్చస్థితి నుండి దిగజారితే అధస్థితి కలుగుతుందని పూర్వుల వాక్కు. ఆ ఉచ్చస్థితి నిర్భయమైన స్థితి. దానిని మరచి అల్పజీవులుగా తమని భావించడం చేతనే కదా జనన మరణ బాధలను లోకులు అనుభవిస్తున్నారు. వెండికొండలా నిత్య ప్రత్యక్షంగా వెలుగుతున్న ఆత్మని ఎరిగి ఆత్మనిష్టలో నుండకుండా ఆ స్థితిని మరచి మనస్సు చెలించటం ఆత్మ విస్మృతి. అది తనను వదలి మిగతా 90గురినే లెక్కపెట్టి కళవలపడే దశముని తప్పిదం వంటిది. తలపుల మూలస్థానమైన హృదయంలో నేను నేనే అని నిత్యం ప్రకాశిస్తున్న ఆత్మని నేనెవరు అని విచారించి ఎరిగి మనోవృత్తులు నాశనం చేసి తాను బ్రహ్మంగా ఏకమై ఉండాలి. అలా కాక జీవునిలా విడిపోయి చెడిపోవటం అవివేకం. పూర్ణ వస్తువుగా మనం నిలిచి ఉంటే ఇతరులు మనలని ఎట్లాగా అగౌరవపరచగలరు? ఆ స్థితిలో అగౌరవపరచేవాళ్ళు, గౌరవపరచేవాళ్ళు ఉంటారా? పూర్ణ స్థితి నుండి చ్యుతుడైనప్పుడే తల నుండి రాలిన జుట్టులాగా జీవుడు అల్పుడవుతున్నాడు. భ్రాంతి కారణంగా గోచరిస్తున్న మాయ మనస్సు యొక్క కల్పనలను యథార్థాలని నమ్మి రూపరహితమైన జ్ఞానస్వరూప స్థితి నుండి విచలితుడైన వాడు పిచ్చివాడే. అన్యములు కనబడినా కనబడకపోయినా వాటి మీద భ్రాంతితో ఆత్మస్ఫురణని వదలకుండా నిరంతరం ఆత్మలోనే నిలిచి ఉండాలి. జ్ఞానస్వరూపుడైన తనని మరచిన కాల వ్యవధి కొంచెమైనా దాని పరిణామాలు చాలా తీవ్రమైనవి. వివరణ: శ్రీ మురుగనార్ తెలిపినది. గోచరించే త్రిపుటులను పట్టుకొని కలత చెందక నిరంతరం ఆత్మావలోకనంలో ఉండటమే జ్ఞాన సమాధి. అదే ముక్తి. ఓం నమో భగవతే శ్రీరమణాయ.